ముందర చూసినప్పుడు లైక్ సే 20 years 15 years ago చూసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వస్తూ ఉండేది. కానీ ఇవాళ రేపు ఏం చూస్తున్నాము, చాలా ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే చాలా మందికి ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి. వన్ ఆఫ్ ద సజెషన్ ఈస్ దట్ స్ట్రెస్. ఓకే, ఇవాళ రేపు అందరికీ స్ట్రెస్. పీపుల్ స్టార్ట్ వర్కింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20-21. సో దర్ కాన్స్టెంట్లీ అండర్ స్ట్రెస్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20-21. ఓకే, మేబీ స్ట్రెస్ ఆర్ మేబీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, బికాజ్ మనకి ఎక్కడ చూసినా పొల్యూషన్ ఇవాళ రేపు. సో పొల్యూషన్ క్యాన్ ట్రిగర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, సమ్టైమ్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్, చికెన్ గునియా ఇలాంటివి వస్తుంటాయి చూడు, దీని తర్వాత కూడా రావచ్చు అండి, ట్రిగర్ అవ్వచ్చు. స్లీప్ డిస్టర్బెన్సెస్. సో ఈ ఐటీ పీపుల్ వీళ్ళందరూ షిఫ్ట్స్ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళు రాత్రి అంతా నిద్రపోరు పాపం, ఎప్పుడో పొద్దున్న 4 o'clock 5 o'clock నిద్రపోతారు. సో దిస్ ల్యాక్ ఆఫ్ స్లీప్, డిస్టర్బెన్స్ ఇన్ ద స్లీప్ సైకిల్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే మనం మామూలుగా పడుకోవాల్సింది సే అరౌండ్ 10 o'clock పడుకుని 6 o'clock లేవాలి మనం, వాళ్ళు 4 o'clock పడుకుని ఎప్పుడో మధ్యాహ్నం లేస్తున్నారు. సో మన స్లీప్ సైకిల్ అంతా చేంజ్ అయిపోయింది. దీనివల్ల కూడా మనకి ఏంటంటే బాడీలో ఈ హార్మోన్స్ అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి కూడా దట్ కెన్ ఆల్సో ట్రిగర్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. సో ఇవన్నీ వేరియస్ రీజన్స్ అయి ఉంటుంది. సో అబ్సల్యూట్లీ స్ట్రెస్ క్యాన్ ట్రిగర్ ఆఫ్ ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి.